ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక ఏర్పడింది. అధ్యక్షుడు సూర్యనారాయణను సంఘం నుంచి బహిష్కరిస్తూ సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు వర్గం తీర్మానం చేసింది. ఉద్యోగ సంఘం మాటున సూర్యనారాయణ ఉన్నతాధికారులను దుర్భాషలాడి అందరిపై అహంకారంతో ప్రవర్తించారని ఆస్కార్ రావు ఆరోపించారు. సూర్యనారాయణ ఇష్టారీతిన షోకాజ్ నోటీసులు ఇచ్చి రాజీనామాలు చేయించారన్నారు. కార్యవర్గ సమావేశంలో అప్రజాస్వామికంగా తనను బయటకు పంపి తీవ్రంగా అవమానించారని ఆస్కార్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యనారాయణను గొళ్ల నాగసాయిని సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ను నియమిస్తున్నట్లు ఆస్కార్ రావు తెలిపారు. సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాం అనుకున్నాం, కానీ సంఘం చాటున సంఘం మాటున మరి స్వార్థ ప్రయోజనాలతో మమ్మల్ని అందరినీ వాడుకుంటున్న సూర్యనారాయణ యొక్క నైజాన్ని మేము పసిగట్టలేకపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయం చెప్పాల్సి రావటం, అందరినీ విమర్శించడం, వాళ్ళ ఆస్తుపాస్తులను విమర్శించడం, వాళ్ళ యొక్క అక్రమ సంపాదనల గురించి మాట్లాడటం, మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రావడంతో మా సంఘం 6 గొడవలు 3 కేసులుగా అనేక కేసులు ఈ సంఘానికి పెట్టించుకొని రావడం దురదృష్టకరమైన సంగతిగా ఇవాళ మేము అభివర్ణిస్తూ ఉన్నాం. శ్రీ సూర్యనారాయణ గారు వారి యొక్క పరిధిని మించి మాట్లాడటమే కాకుండా సంఘంలో అంతర్గతంగా కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ తనకు నచ్చిన వారికి ఒకలాగా, తనకు నచ్చని వారికి ఒకలాగా మరి సంఘ బైలాని విస్మరించి ఏకఛత్రాధిపత్యంతో మరి మోనోపలి రిప్రజెంటేషన్గా వ్యవహరిస్తూ చాలా దుర్మార్గంగా మా సంఘంలో అంతర్గతంగా మా సభ్యులందరినీ బాధ పెట్టడం జరిగింది. సంఘంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏమాత్రం లేకుండా ప్రవర్తించడం, ఇవన్నీ విషయాలు జరుగుతూ వచ్చాయి.